ఇప్పటి వరకు మనం దేవుణ్ణి మనం ఆరాధించడానికి, స్తుతించుకోవడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలుపంపులు పొందడానికి దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్నట్టు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకొని ఆయన యొక్క బలలో మనం పాలుపంపులు పొందుతాం. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం కదా. మరి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎట్లా జీవించాలి, మన క్వాలిటీస్ ఏంటి? ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏ ఆకు మీద నీళ్లు పోస్తే ఆ ఆకు నీళ్ళని అంటుకునేవద్దు. తామరాకు. తామరాకు అంటే ఒక క్వాలిటీ చెప్పిన వెంటనే మనకు అర్థమైపోయింది, తామరాకులో నీళ్లు పోస్తే నీళ్ళు అంటుకోదు, దాన్ని తామరాకు అనుకుంటాం. తామర చెట్టు ఎక్కడ ఉంటుంది? తామర మొక్క బురదలో ఉంటుంది, కానీ నీటిని మాత్రం అంటుకొనివ్వదు. దానికి ఎలాంటి నీరు అంటుకోదు ఆకు మీద, కానీ బురదలోనే జీవిస్తూ ఉంటుంది. మన క్రైస్తవ జీవితంలో ఈ లోకం అనే బురదలో మనం జీవిస్తూ ఉన్నాం. బురదే. ఈ బురదలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలి, మరి మన లక్షణాలు ఎట్లా ఉండాలి, మనం ఏ విధంగా జీవించాలి అనే కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. వాక్యానుసారంగా మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము అందరం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 వచ్చిన దగ్గర నుండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు చదువుకుందాం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. మార్చి చదువుకుందాం. చావైతే లాభము. ఈ రెంటి మధ్యను ఇరుకన పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవల్లని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీ యొక్క కుమారుని యొక్క రక్తంలో, శరీరంలో పాలుపంపులు పొందబోయే ముందు మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యులంగా ఆ యొక్క పాత్రలో పాలుపంపులు పొందలాగున తండ్రి, మీ చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించమని, మీ యొక్క ఆత్మీయమైన ఆహారం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకు ఒక మాట కనబడతా ఉంది. ఏం కనబడతామంటే, పౌలు గారు ఒక మాట అంటా ఉన్నారు, చావైతే లాభం అంటున్నా ఉన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే అన్నారు. తర్వాత అయితే చావైతే లాభము. ఎందుకు ఈ మాట అంటా ఉన్నారు పౌలు గారు? పౌలు గారు కూడా ఒక మనిషే. పౌలు గారు ఏం చేశారంటే, కత్తి పట్టుకొని తిరిగేవాడు. ఎవరిని హింసించడానికి ఒక లెటర్ తీసుకుని తిరిగాడు. యేసుక్రీస్తు వారు దర్శించి పౌలు గారిని, కత్తి కదయ్య నీ చేతిలో ఉండాల్సింది, కలం పట్టుకొని చెప్పి ఒక కలం ద్వారా దేవుడు మనకి రాపించి ఇచ్చాడు. అంటే కత్తి కంటే కలము పదునైంది అన్నారు. అంటే కత్తి పట్టుకున్న సౌలుగా ఉన్న పౌలుగా మార్చుకొని ఆ యొక్క కత్తి వంటి మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ యొక్క పొదునైన మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చావైతే లాభం అంటా ఉన్నారు. ఎవరంటారు ఆ మాట? కష్టంలో ఉన్న వాళ్ళు అంటారు, బాధలో ఉన్న వాళ్ళు అంటారు, చచ్చిపోతే బాగుంటుంది, ఏందా ఈ కష్టాలు, ఈ శ్రమలు, నా భార్య నా మాట ఎంటలా, నా భర్త నా మాట ఎంటలా, నా బిడ్డలు నా మాట ఎంటలా, చస్తే పోయి అనుకుంటారు. ఎందుకు? చావైతే లాభము అంటే పౌలు గారు ఒక మాట అంటా ఉన్నాడు, నా మట్టుగా బ్రతుకుట క్రీస్తు అని ఆ మాట అన్నారు. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. మరలా కన్ఫ్యూజ్ అవుతున్నాడు. అంటే ప్రాయశ్చిత్త పడతా ఉన్నాడు. అయ్యా నేను చచ్చిపోతే బాగుంటుంది అంటా ఉన్నాడు. మరలా ఇంకొక మాట ఏమంటా ఉన్నాడు, నేను ఏం కోరుకున్నానో నాకు తోచటల్లా, నాకు అర్థం కావట్లా అని ఒక మాట రాస్తా ఉన్నాడు. అదేంటి? పౌలు గారు బాగానే ఉన్నారు కదా, చావు అయితే లాభం అంటున్నాడు, మళ్ళీ నాకు తోచడం లేదంటున్నాడు, అసలు ఏమైపోతుంది? చూడండి, ఇక్కడ పౌలు గారు అంత ఆత్మీయమైన స్థితిలో ఆత్మీయుడిగా ఉన్న పౌలు గారే నాకు చావైతే లాభం అంటా ఉన్నాడు.
తర్వాత నేను ఏం కోరుకుంటున్నాను నాకు తోచడం లేదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటా ఉన్నాడు. మరి మన జీవితంలో, మన ఆత్మీయమైన జీవితంలో మరి మనం ఎట్లా ఉన్నాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పౌలు గారే కన్ఫ్యూజ్ అవుతా ఉన్నాడు. నేను చస్తే బాగుంటుంది అంటున్నాడు, తర్వాత నాకు తోచట్లేదు అంటున్నాడు. మరి ఆయనే రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన జీవితాలు ఎట్లా ఉన్నాయి? ఏముందిలయ్యా, నోరుందిలే, నాకు బాగానే ఉంది, నా నోరు ఉన్నంత కాలం నాకు ఎదురే లేదు అనుకోకూడదు. ఈ లోకంలో కొంతమందికి నోరే ఆయుధం, ఎవరు రారు, నాలుగు నోట్లో నోరు వేయకూడదురా బాబు అనుకుంటారు. ఒకటే మాట. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన జీవితం ఎట్లా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన గుణాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ఒక మాట అంటున్నాడు, ఈ రెండి మధ్యను ఇరుకున పడి ఉన్నాను. అదే నాకు అర్థం కావట్లే అనే మాట అదే. అయ్యా, నాకు ఇరుకులో పడిపోయాను, నాకేం చేయాలి అర్థం కావట్లా అని చెప్పి పౌలు గారు అయోమయమైన స్థితిలో పౌలు గారు చెప్తా ఉన్నాడు. మరి మన ఆత్మీయమైన స్థితి ఏ విధంగా ఉంది? మనం ఈ లోకంలో కరెక్ట్గా మనం జీవిస్తూ ఉన్నామా? క్రీస్తులో, యేసుక్రీస్తు వారిని పోలి, లేదంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలుగుతా ఉన్నామా? లేదంటే నామకార్థమైన భక్తి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? తర్వాత ఒక మాట అంటా ఉన్నాడు, మళ్ళా కంటిన్యూ, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరి మేలు. అంటే కీడుని అనుభవిస్తా ఉన్నాడు పౌలు గారు. అదే నాకు అది మంచిది, నాకు మేలు అంటే, అయ్యా నేను కష్టపడుతున్నాను, నేను కీడులో ఉన్నాను, నేను బాధపడతా ఉన్నాను, నేను వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారితో నేను ఉండాలి, నాకు ఆశగా ఉందయ్యా అంటా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో మరి మన ఆత్మీయమైన స్థితి అందుకే అంటున్నాడు. మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు చూడండి, అయినను నేను శరీరం అందు నిలిచి ఉండట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. అయ్యా నేను ఉండాలయ్యా, ఇంకా నేను శ్రమలు పడాలి, ఇంకా నేను నిందలు పడాలి, ఇంకా నేను సరసల్లో పెట్టబడాలి, ఇంకా నన్ను కొట్టాలి. చూడండి, ఎన్ని బాధలు పడటానికి సిద్ధమైపోయాడు పౌలు గారు. మరి మన ఆత్మీయమైన జీవితంలో మరి మనం దేని గురించి ఆలోచిస్తున్నాడు పౌలు గారు? నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి, నేను పరలోకానికి వెళ్ళాలి, నేను ఆయన దగ్గర ఉండాలి, లేకపోతే ఇక్కడ నాకు ఇష్టం లేదు, నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు, కానీ నేను ఉండాలి అని ఒక విధంగా పౌలు గారి యొక్క మాటలు మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకే తర్వాత చదవండి 25 వచనం, మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసు నందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియను. చూడండి, ఇక్కడ విశ్వాసమునందు అభివృద్ధి ఆనందం, అభివృద్ధి ఆనందం. మనకేం కావాలి? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అభివృద్ధి చెందాలి, మనం మంచి స్థితిలో ఉండాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించడం తప్పు అని నేను అనను. మరీ ముఖ్యంగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, విశ్వాసాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, మనం ఒక స్థితిలో ఉండాలి అని ఆశపడతాం. అయితే దీని అంతటికి కారణం ఏంటంటే మనం విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము. అభివృద్ధి ఆనందం మనకు కావాలంటే మన విశ్వాసంలో మనం దేవుల్లో ఉండాలి. మరి మన విశ్వాసం ఎట్లా ఉంది? ఏ విశ్వాసం అయ్యా, ఏంది నన్ను పద్దాక అందరూ నన్ను మాట్లాడేవాళ్ళే, నేను మాట్లాడనుగా, మరి నేను మాట్లాడినాను, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? చూడండి, ఈ లోకంలో మనం అట్లా అనుకుంటాం, నేనే మంచిదాన్ని, నేనే మంచివాడిని, అసలు నేను ఊరిని అసలు నేను అంత మంచివాడు లేడు, నేను అంత వాక్యం లేదు, నాకు అంత ప్రార్థన, అసలు నేను అంత మంచివాడిను, 24 క్యారెట్ల గోల్డ్. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అట్లా అనుకుంటాం మనం, అంతే. మన గురించి ఎదుటివాడు చెప్పాలి, అరే పలానా పాలరాజు అంటే ఇదిరా, ఇట్లా చేస్తాడు, అరే అని అట్లా చెప్పగలగాలి మన గురించి సాక్ష్యం. అంతేగాని నా గురించి నేను డబ్బా కట్టుకొని నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి ఉపయోగం ఉంది? కాబట్టి మనం విశ్వాసం అందు మనం అభివృద్ధి ఆనందం పొందాలి అని ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తా ఉంది. మరి అభివృద్ధి ఆనందాన్ని మనం పొందుతా ఉన్నామా? ఈ లోకంలో మనకు శ్రమలు తాత్కాలికమైనవి. యోబు గారికి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో బాధలు వచ్చినాయి, అనారోగ్య పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు, ఏమి ఏబా నువ్వు బాగా ప్రార్థన చేసేవాడు అయ్యా, ఏంది నీ కర్మ ఈ విధంగా తగలడింది, నువ్వేంది బూడిదలో కూర్చున్నావు, గోక్కుంటున్నావు, నీ చర్మం అట్లా పోయింది అని ఎంతమంది అని ఉంటారు.
అందరు మంచోళ్ళు కాదు. అందుకే నువ్వు ఏం పాపం చేసావో నీకున్నది మొత్తం ఊడ్చుకుపోయింది, నువ్వు అందుకే అట్లా బూడిదలో కూర్చున్నావు, నీ చర్మం కూడా పోయింది, నువ్వు ఎప్పుడు చస్తావో నీకే తెలియదు అని చెప్పి నానా రకాలుగా అనుంటారు యోబు గారిని. ఉండటానికి ఇల్లు లేదు, ఏమీ లేదు, రోడ్డు పక్కన పడిపోయాడు. చివరికి భార్య చచ్చిపోయింది. చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మన స్థితి అలాంటి స్థితిలో ఒకవేళ ఉన్నదేమో, అయినా దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. రెట్టింపు ఆశీర్వాదం మనకి ఇవ్వడానికి దేవుడు ఎదురు చూసేవాడుగా ఉన్నాడు. చూడండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తము ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. మనం వినే బోధ ఎలాంటిదంటే, ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? స్వస్థ బుద్ధి, నీతి, భక్తి కలిగి మనం జీవించాలి. అదే మనకు బోధ. మనం ఏం వింటున్నాం? స్వస్థ బుద్ధి కలిగి మనం జీవించేవారుగా ఉన్నామా? స్వస్థ బుద్ధి అంటే మన బుద్ధి స్వస్థత అంటే ఎట్లా ఉండాలి? మన యొక్క ఆలోచన కరెక్ట్గా ఉండాలి. మనం ఎవరిని తక్కువగా అనుకోకూడదు. ఒకళ్ళని ప్రేమించేవారుగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు హిత బోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాంటి సంగతి? ఇప్పుడు మనం ఒకటి చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం? ఇక్కడ 11, 12 వచనాల్లో ఏం చూసాం? స్థిరమైన స్వస్థ బుద్ధి కలిగి నీతి, భక్తితో మనం బతకాలి. హిత బోధకి అనుకూలమైనది. మరి మన జీవితాల్లో ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నామా? హిత బోధకు అనుకూలమైన లక్షణము. మరి మన జీవితం ఎట్లా ఉంది? వింటున్నాం, చక్కగా రాసుకునే వాళ్ళైతే రాసుకుంటున్నారు, బాగానే మంచిదే. మరి దాని ప్రకారం మన జీవితాలు ఉంటున్నాయా? అందుకే నేను రాసుకోండి, చదువు వచ్చిన వాళ్ళు రాసుకోండి. మనం ఏదో మోటి వాళ్ళలాగా మనం దేవుని సన్నిధిలో ఉండకూడదు. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. బైబిల్ ఉండాలి, ఒక నోట్స్ ఉండాలి, రాసుకోవాల్సిందే. ముందే చెప్పాను, దేవుడు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు తెలుసా? మనకు వాక్యాలు చాలా ఉంటాయి, కానీ ఒక్క వచనం ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. మనం బాధలో ఉన్నప్పుడు, మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ మొత్తంతో మనతో మాట్లాడు. ఒక వచనం మనల్ని పట్టుకుంటుంది. ఆ వచనం ద్వారా మనం ఏం చేస్తాం? ఆదరణ పొందుతాం. దేవుడు నాతో మాట్లాడేది వచనం ద్వారా అని చెప్పి. అట్లాగే ఆదివారం ఆరాధనప్పుడు కూడా మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు. అందుకే చూడండి, ఇక్కడ మనం ఈ లోకంలో హిత బోధకు అనుకూలమైన సంగతులు ఏంటిది? ఎట్లా బ్రతకాలి? స్వస్థ బుద్ధి మనం కలిగి, నీతి కలిగి, భక్తి కలిగి మనం జీవించాలి. నీతి భక్తి అసలు లేదుగా మనకి. ఉందా? లేదు అసలు. ఏదో వస్తున్నా వెళ్తున్నా, ఏది ఎవరి కోసం వస్తాం, పక్కన వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, ఆరాధన కూడా వెళ్ళకపోతే. అట్లా రాకూడదు. మనం దేవుని యందు మనం ఆసక్తి మనం కలిగి ఉండాలి. మన దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన మనం చూస్తూ ఉంటాడు. ఒక సమస్య వచ్చిందంటే, పౌలు గారికి ఎముకలు ఇరిగిపోయినాయి లోపల, ఎంతో బాధలో ఉన్నాడు. అయినా ఏమంటా ఉన్నాడు? సంతోషంగా ఏమంటా ఉన్నాడు? నేను చనిపోవడా బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం అంటా ఉన్నాడు. ఆ బాధ భరించలేక మాట రాస్తా ఉన్నాడు. అక్కడ కీడంటా ఉన్నాడు. చూడండి ఇక్కడ, ఎందుకంటే బాధలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు గారు. ఇంకా నేను మీకోసం బతకాలి, ఇంకా నేను ఆ యొక్క బాధను ఇంకా భరించాలి నేను అని చెప్పి చెబుతా ఉన్నాడు అక్కడ. చూడండి, ఈ లోకంలో హితబోధకు అనుకూలమైన సంగతులు మనం గ్రహించి దాని చొప్పున మనం ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మరి ఆ విధంగా మనం జీవిస్తే, చూడండి, బైబిల్ ఎప్పుడైనా క్వశ్చన్ మార్కే. జీవిస్తే ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి చెప్పండి? ఎట్లా ఉండేది చెప్పండి త్వరగా. నా ఎపిసోడ్ తలదించుకోవద్దు. ఏందయ్యా మాకేం తెచ్చినట్టు తెలుసుకుంటున్నారు. ఎట్లా ఉండాలి చెప్పండి? హితబోధకు అనుకూలమైన సంగతులు మనం తెలుసుకొని నీతితోనూ, భక్తితోనూ, ఇంకెట్లా ఉండాలి? స్వస్థ బుద్ధితోనూ మనం జీవించేటప్పుడు ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి తెలుసా? చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం
మత్తయి సువార్త. దేవుడు ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి అక్కడ చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదవండి. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదే. చూడండి, అడుగుతా ఉన్నారు ఏమని? అయ్యా, ముఖ్యమైన ఆజ్ఞ ఇది, మాకు మిగతా ఏం అవసరం లేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదో మాకు చెప్పండి, ఆ క్వశ్చన్ చదువుకొని చక్కగా మేము పరీక్ష రాస్తాం, పాస్ అయిపోతాం అన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఏమని? అయ్యా, ముఖ్యమైన ఆజ్ఞ ఏదంటే మీరు పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని 38వ వచనం, 38, 39. ఇది ముఖ్యమైనది మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవర్తనకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఏంటది మన యొక్క భక్తి జీవితానికి ఆధారం అని మనం ప్రశ్నించుకుంటే ఏంటది? ఆయన యొక్క మనం ఈ లోకంలో జీవించేటప్పుడు నిజమైన క్రైస్తవుడిగా మనం జీవిస్తున్నాము, ఆ యొక్క లక్షణం ఏందని మనం ఆలోచించినట్లయితే మనం పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించాలి. అయ్యా, మేము పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నాం, చాలు, సరిపోయింది, అంతవరకు ఆగు అంటున్నాం. మనం ఇంకా ఆగు, అక్కడ ఆగిపో అంటున్నాం. కానీ దేవుడు ఇంకో మాట చెప్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగుడంటే ఎంత కోపమో, ఎంత ద్వేషమో. ఎవరన్నా ఒక మాట చెప్పారే అనుకోండి, ఏందంటే పెద్దగా నా గురించి చెప్తారా? చూడండి ఎంత సింపుల్గా. ఏంటంటే ఆడికి ఏంటంటే నా గురించి, అసలు నా పేరు ఎందుకు ఎత్తాలి, నా ఊరు ఎందుకు ఎత్తాలి, ఆడి గురించి ఏమైనా మాట్లాడుతున్నా, లేదా ఆమె గురించి ఏమైనా మాట్లాడుతున్నా, ఎందుకంటే ఆమెకి, ఎందుకంటే ఆయనకి. చూడండి ఎంత ఈజీగా మాట్లాడతాం మనం. బైబిల్ ఏం చెప్తా ఉంది? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. నిన్ను వలె. ఒకవేళ మన మనసుకి బిర్యానీ తినాలి అనిపిస్తే మనం ఏమని ఆలోచించాలంటే, అరే నా పక్కన పలానా సహోదరుడు ఉంటాడు కదా, వాడు కూడా తింటాడేమో, ఆమె కూడా తింటదేమో, నేను వెళ్తున్నాను, మీకు అని కావాలా? చూడండి, మన యొక్క ఆలోచన మనల్ని ఏ విధంగా అయితే ప్రేమించుకుంటామో అదే విధంగా వాళ్ళని ప్రేమించండి. అది ఆధారము. అందుకే అంటాడు ఏమని? ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవర్తనకును ఆధారమై ఉన్నవని. అంటే మన యొక్క భక్తి జీవితానికి ఆధారమైన మాటలు ఏంటది? దేవుణ్ణి ప్రేమించాలి, మన యొక్క సహోదరులను కూడా మనం ప్రేమించాలి. మనం వీళ్ళని ప్రేమించకుండా వీళ్ళ మీద ద్వేషభావాన్ని పెట్టుకొని, కోపం పెట్టుకొని, నాకు ఆడి చేసాడు, వీడి చేసాడు, అది చేసింది, ఇది చేసింది, వాళ్ళ వల్ల నా కొంప ఎట్లా ఉంది, నా కొంప ఎట్లా తగలబడిపోయింది, నా కొంప ఆరిపోయింది. కొంతమంది అంటారు, నన్ను వాళ్ళు మోసం చేశారు, నా తల్లిదండ్రులు మోసం చేశారు, నా అత్తమామలు మోసం చేశారు, వాళ్ళంతా దోషి వాళ్ళకే పెట్టేశారు, నేను అన్నానే విషయం. చూడండి, మనకు వచ్చే ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. మనం అనుకుంటాం అంతే. దేవుడు మనల్ని దీవించాలి, దేవుడు మనతో ఉండాలి. అయినా మనం ఎట్లా ఉండాలి తెలుసా? ప్రేమించాలి. మనకి ఎవరో ఏదో చేయవసరంలా. ఒక గంట, ఒక రోజు హాస్పిటల్లో పెడితే ఇప్పుడు తెలిసిద్ది మనకి. 1,00,000 రూపాయలు రెడీగా పెట్టుకోవాలి మనం. 1,00,000 రూపాయలు పెడితేనే మనం కొంచెం మనిషి మళ్ళీ వెనక్కి వస్తాం. అది కూడా 1,00,000 కాదు, ఇంకా ఎక్కువే ఉంటుంది. బాగున్న వాళ్ళు అక్కడికి వెళ్తే పేషెంట్లుగా బయటకు వస్తారు. అలాంటి రోజుల్లో మనం ఉన్నాం. నిజంగా మనం దేవుని మీద ఆధారపడితే దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. సంవత్సరం షుగర్తో 290తో ఉన్న నా విషయం నాకు కూడా తెలియదు. దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఏమి చేయడు. నాకు ఎప్పుడుగో సంవత్సరం తర్వాత, నేను పడిన తర్వాత నాకు షుగర్ వచ్చేసింది ఆ మంచంలో ఉండటం వల్ల. చూడండి, నేను ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే, షుగర్ వచ్చిందయ్యా, ఎక్కువ అయిపోయి చచ్చిపోయారు అంతే, ఒక మాటే. మరి దేవుడు ఎందుకు కాపాడుతా ఉన్నాడు? ఆయన మన మీద ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. అయ్యా, షుగర్ ఎక్కువైంది, తక్కువైంది, ఎన్ని మాటలు మనం వింటూ ఉంటాం. ఆయన మన జీవితంలో కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. ఆదివారం వస్తే నేను ఒకే టాబ్లెట్ వాడతాను, నేను హాస్పిటల్ కూడా వెళ్ళను. అది కూడా తక్కువ డోస్. అది ఏదో సెకండ్ సాటర్డే ఆదివారం కూడా వేయను, అసలు పట్టించుకోను అసలు. చూడండి, దేవుని యొక్క కాపుదల మనతో ఉండాలి. దేవుని యొక్క మాట లేకపోతే మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఆయన మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయాన్ని మనం మర్చిపోయి, అయ్యో నాకు సమస్య ఉంది, నాకు బాధ ఉంది, నాకు వేదన ఉంది,
ఎక్కడ ఉండాలి? మనం వేదన వచ్చినప్పుడు మందిరంలో ఉండాలి. ఒక తీర్మానం తీసుకోవాలి, మందిరంలోకి వచ్చి ఈరోజు మొత్తం నేను ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి మనకు తీర్మానం తీసుకొని మందిరంలోకి వచ్చి ప్రార్థన, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, నేను చూస్తున్నా. అవన్నీ చెప్పుకుంటే మనకు టైం సరిపోదు, అందుకే నేను ఏం చెప్పను. కాబట్టి మన యొక్క జీవితంలో సహోదరులను ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ప్రేమించలేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించనట్లే. అందుకే చూడండి, మొదటి యోహాను పత్రికలో చూడండి, మొదటి యోహాను 4వ అధ్యాయము, మొదటి యోహాను 4వ అధ్యాయము 20-21 చదవండి. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. అబద్ధికులందరూ ఎక్కడ పడతారు? అగ్ని గుండంలో పడతారు, రెండవ మరణం అని చెప్పి ప్రకటన గ్రంథంలో మనకు కనపడింది కదా. మరి ఇక్కడ ఏంది? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. ఉపయోగం ఉంది మన భక్తి. తర్వాత తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మన మాయ వలన పొంది ఉన్నాము. ఆజ్ఞాతిక్రమమే పాపము. మరి మనం ఎంత పాపం చేస్తున్నామో ఈ లోకంలో. చూడండి, చిన్న చిన్న విషయాలకి వందనాలు చెప్పలేదనో ఒక కోపం మనకి. చూడండి, వందనాలు చెప్పలేదేనో, పలకరీయలేదేనో, లేదంటే నన్ను చూసుకోవడం పెట్టుకుని వెళ్ళిందనో. కొంతమంది మందిరాలు మానేసే వాళ్ళు ఉన్నారు రాకుండా. మళ్ళీ వెళ్ళి అడిగామనుకోండి, రీజన్ చాలా సిల్లీగా ఉంటుంది. ఏమని? నాకు వందనాలు అది చెప్పరు. మళ్ళీ ఏమలయ్యా, వస్తున్నామలయ్యా, వెళ్తున్నామలయ్యా, చాలా అట్లా చెప్తూ ఉంటారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క భక్తి జీవితాన్ని మనం ఏ విధంగా చూపించుకోవాలంటే, మనం ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. మన సహోదరులను కూడా మనం ప్రేమించేవారుగా ఉండాలి. అందుకే మనం అది గ్రహింపు లేని వారుగా ఉన్నాం ఈ లోకంలో. మనకు తెలియట్లా, అదే తప్పు చేస్తా మనం చనిపోయే వరకు అంతే ఉంటాం. మనం చనిపోయేటప్పుడు మనం చెప్పాలి ఏమనంటే, నాకు గుణమే చేసుకొని నాకు ఈ లోకంలో ఎవరు శత్రువు లేదు, నేను అందరినీ ప్రేమించగలుగుతా ఉన్నాను అని మనం చెప్పగలగాలి. అది నిజమైన క్రైస్తవుడు అంటే. మరి మనం చెప్పగలమా? నేను చెప్తా, గట్టిగా చెప్తా, నాకు ఎవరు లేరు. చూడండి, అలాంటి జీవితంలోకి మనం రావాలి. ఎందుకు శత్రువు? ఎందుకంటే దేవుడు మనకు అనుభవాన్ని ఇచ్చేవాడు. మన అనుభవంలో ఉన్నవాళ్ళు లోకంలో విషయాలు గ్రహించగలుగుతారు. అనుభవం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, చూడండి రకరకాలుగా మనం అనుకుంటాం. అలాంటి జీవితం మనకు. అనుభవం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఈ లోకంలో మనం ఉండాలి. చూడండి, ఇంకా మనం దేవుని యొక్క అందుకే అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో, దేవుని యొక్క కార్యాలు మనం గ్రహింపు లేని వారుగా ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. 3:10. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, సమానానుభవము అంటే అనుభవం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం. సమాన అనుభవంలోనికి మనం రావాలి. ఎవరితో సమాన అనుభవం? యేసుక్రీస్తు వారు ఆయన కొట్టించుకున్నాడు, చంపకేసి కొట్టారు, ఆయన ఏం మాట్లాడలా. ఆయన ముళ్ళు కిరీటం పెట్టారు తల మీద, ఒత్తుతా ఉన్నారు. అది ఎంత బాధో అనుభవించిన వాళ్ళే తెలిసింది. కొంతమంది అంటారు, నీకేం తెలుసాయా పలానోళ్ళు అసలు ఏం చేశారు, మమ్మల్ని ఏం చేశారు, ఏం చేశారు, ఏం చేయలేదుగా మనం అనుకుంటాం. ఈ లోకంలో యేసుక్రీస్తు వారు మీద ఉమ్ము ఊసారు. చూడండి, ఉమ్ము ఇటువంటి మాటల వెనక వీటి మీద పిడుగుతులు గుద్దారు, కొరడాలు పెట్టి కొట్టేశారు ఆయన్ని. చూడండి ఎంత బాధపడ్డాడు ఆయన. మరి ఆయన అంత బాధపడి కూడా ఏం మాట్లాడాల, సైలెంట్గా ఉన్నాడు. మరి మన జీవితంలో మనం ఎట్లా ఉంటున్నాం? అదే అనుభవంలోనికి మనం రావాలి, సమానానుభవము. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే సమానానుభవము కలిగి కలవాడనై అంటా ఉన్నాడు. తర్వాత ఒక మాట అంటున్నాడు, ఏమని? ఆయన శ్రమలలో
పాలివాడనొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. ఎలాంటిది ఆయన శ్రమ? ఆయన శ్రమలతో పోల్చుకుంటే మన శ్రమలు ఏమన్నా తక్కువ ఎక్కువ? ఒకవేళ మనల్ని తీసుకెళ్లి సిలువ వేయాలన్నారు అనుకోండి, ఒప్పుకుంటాం మనం? అస్సలు ఒప్పుకోం. ఆ బాధ మనం భరించలేం. 4 దెబ్బలు కొట్టంగానే ఆ రక్తం చూడగానే పడిపోతాం కింద. పడిపోయి ఆ రక్తం గారిద్ది, దెబ్బలు సరిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు భరించాడు, ఆయన బాధ భరించాడు. ఆయన మన కోసం బాధ భరించి ఆ సిలువను ఎత్తుకొని ఆ కొండ మీదకి ఎక్కి, చూడండి ఆ గొలగొతా కొండ మీద ఆయన ఎంత బాధ భరించాడు. ఆ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం బయటకు వచ్చేసింది. గుండెలో ఉన్న రక్తం చివరికి ఆ పోటు, బల్లెపు పోటు గుండెల్లోకి వెళ్ళి దిగబడింది. అట్లా ఆ గుండెల్లో ఉన్న రక్తం చివరికి ఆ రక్తం కూడా బయటకు వచ్చేసింది. మనిషి శరీరంలో ఆ రక్తం మొత్తం మామూలుగా బయటకు వచ్చింది, గుండెల్లో ఉన్న రక్తం కూడా మళ్ళీ బయటకు వచ్చేసింది. చూడండి, మన కోసం ఆయన రక్తాన్ని మొత్తం చిందించాడు. ఎందుకు? మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం మాట్లాడడానికి కాదు, మనం ద్వేషాన్ని పెట్టుకోవడానికి కాదు, ఒకరినొకరు మనం నిందించుకోవడానికి కాదు. ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. ఆ ప్రేమ ఎట్టిదో మనకు చూపించాడు ఆయన. అలాంటి అనుభవంలోనికి మనం వచ్చేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూడండి, అలా మనం జీవించాలి. ఎట్లా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు దేవునితో యేసుక్రీస్తు వారితో పాటు సిలువ వేయబడిన వారు, వారు చనిపోయిన వారు. చనిపోయిన వాళ్ళని ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఏం చేస్తారు? లేచి తిడతారా? వాళ్ళని తిట్టరు. చనిపోయిన వాళ్ళ మీద మంచి బరువేదన తీసుకొచ్చి చేసేవనుకోండి, వాళ్ళు ఏదైనా రెస్పాండ్ అవుతారా? ఏరు. చనిపోయిన వాళ్ళ గురించి ఏదైనా చెప్పారనుకోండి, ఆ చనిపోయిన వాళ్ళు ఏదైనా అంటారా? నా గురించి ఎందుకు చెబుతున్నావు అంటారా? అనరు. ఎందుకు? చనిపోయారు కాబట్టి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం క్రీస్తులో చనిపోయిన వారు. మనం ఎవరైతే బాప్తిస్మం తీసుకుని అన్నారో ప్రతి ఒక్కరూ క్రీస్తులో సమాధి చేయబడ్డా మనం. అలా మనం జీవించాలి. అందుకన్నాడు ఏమని? క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము, ఇకను జీవించేవాడను నేను కాదు, క్రీస్తు. ఎవరు మనం జీవించేది? మనం కాదు, బాప్తిస్మం తీసుకున్న మనలో యేసుక్రీస్తు వారు జీవించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితం ఎట్లా ఉంది? మనం ఎన్నో వందల లక్షల సార్లు చెప్పుకుంటాం, ప్రేమించాలి ప్రేమించాలి. ఎవరన్నా ఒక మాట అంటే మనం పడకూడదు. చూడండి, మన భక్తి జీవితం అట్లా పడకూడదు. ఎందుకు పడాలంట? ఎందుకు అనాలంట? చూడండి, ఎంత సింపుల్గా అంటాం. వద్దు, మనం చనిపోయాం. చూడండి, చనిపోవుట అంటే బాధాకరమైన విషయం, కానీ మనం క్రీస్తులో జీవించుట అనేది ఆనందకరమైన విషయం. అది ఆ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే మనల్ని అంటే మనల్ని అన్నట్టు కాదు, ఆ విషయం తెలుసో కాదు. మనలో యేసుక్రీస్తు వారు ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారిని అంటున్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరి హృదయంలో, లేదంటే ఎవరైతే వాక్యాన్ని వినేవారుగా ఉంటారో, వాక్యాన్ని గ్రహించేవారుగా ఉంటారో, ఆ విధమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. చివరిగా ఒక 2 మాటలు చెప్పేసి నేను ముగిస్తాను. 2 వచనాలు నేను చూపించి నేను ముగిస్తాను. చూడండి, వాక్యం మనలో ఉండాలి, వాక్యం మనలో ఫలించాలి. వాక్యం ఎట్లా ఉండాలంటే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించి మనలో ఆ యొక్క ఫలాలు మన యొక్క జీవితంలో ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని మనం విత్తుకోవట్లా. విత్తటము అంటే ఆ వాక్యం ఏమవ్వాలి? చిన్న మొక్క రావాలి, మొక్క పెద్దదవ్వాలి, పెద్ద అయిన తర్వాత చిన్న చిన్న పూలు రావాలి, పూల తర్వాత కాయలు రావాలి, ఆ కాయలు పండాలి. పండినప్పుడే మనకి సంతోషం, పండకుండా ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి మన యొక్క జీవితంలో మన వాక్యాన్ని మన యొక్క జీవితంలో ఏం చేయాలి? చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని మనం ఇచ్చేవారుగా ఉండాలి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. పాలు అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాల వలన అంటే దేవుని యొక్క వాక్యం వల్ల మనం అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. అంతేగాని చిన్నపిల్లలు వెళ్ళే మనం ఎప్పుడు ఉండకూడదు. చిన్నపిల్లలు వెళ్ళే మనం ఉన్నాం అనుకోండి, మన జీవితం చిన్నపిల్లలుగానే ఉంటుంది. మనం పెద్దవ్వాలి, ఎదగాలి, మనం టీనేజ్లోకి రావాలి. టీనేజ్ అయిపోయిన తర్వాత యవన వయసులోకి రావాలి. యవన వయసుకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. తర్వాత మంచిగా జీవితంలో స్థిరపడాలి, మంచిగా వివాహం చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకి మళ్ళీ వివాహాలు చేయాలి, మన పిల్లలు మనం చూడగలగాలి. అంతేగాని ఎప్పుడైతే మనం దేవుని యందు దేవునిలో మనం ఉంటామో అలాంటి అనుభవంలో మనం వెళ్ళేవారుగా. అందుకే 128వ కీర్తన ఆ మనిషి యొక్క జీవితాన్ని మనకు అక్కడ చూపిస్తా ఉన్నాడు దావీదు గారు, ఆ యొక్క కీర్తనకారుడు. కాబట్టి మనం మన యొక్క జీవితంలో వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటాడు ఏమని? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానుకోవాలి. ఎప్పటికైనా ఎవరైనా ఇలాంటి మంచి లక్షణాలు ఎవరైనా ఉంటే, విన్నది కరెక్టే, మంచి లక్షణాలు అనే అన్నా. మనకేంటంటే అవన్నీ మంచి లక్షణాలు కాబట్టి మనం వదిలిపెట్టలేకపోతా ఉన్నాం. ఆ మంచి లక్షణాలన్నీ వదిలిపెట్టేసేయండి. ఏది? బూతులు తిట్టడం, దూషణ మాటలు, అసూయ, ఇవన్నీ వదిలి మనం ఏం చేయాలి? క్రొత్తగా జన్మించిన శిశువుల వల్ల మనం ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 4:12. ఎందుకనగా సజీవమై బలము గలదై రెండంచులు గల. చూడండి దేవుని వాక్యం ఎట్లా కనబడతా ఉంది? రెండంచులు గల ఖడ్గం, కట్ చేసేసిద్ది అంతే. నేను నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే దేవుడు ఏం చేస్తాడు? మన నోరు మూపిస్తాడు. ఆయన నోరు ఎప్పుడు మూస్తాం? మనకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాం? సైలెంట్గా ఉంటాం. మనకు అన్నీ ఉండి మన జీవితం బాగున్నప్పుడు మన ఇష్టానుసారంగా మనం మాట్లాడతాం. మన జీవితంలో ఏదో ఒక తడబాటు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యా దేవా నన్ను క్షమించయ్యా, నేను పాపం చేసినయ్యా, నేను ఎట్లా మాట్లాడానయ్యా, ఎట్లా చేసినయ్యా, వాళ్ళ గురించి ఎట్లా అనుకున్నాను, వీళ్ళ గురించి ఎట్లా అనుకున్నాను, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుని యొక్క పాదాల మీద పడే రోజు ఒక రోజు వచ్చింది. ఒకవేళ ఇప్పుడు అంతా బాగానే ఉందని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటేను వాడిగా ఉండి, అంటే రెండంచులు కలిగిన ఖడ్గం బాగా పదునుగా ఉంటుంది. రెండంచులు ఉంటాయి, దానికంటే పదునుగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. చూడండి, కట్ చేసేసిద్ది మనల్ని. ఎక్కడ నుండి కట్ చేసిద్ది? దేవునికి మనకున్న సంబంధాన్ని కట్ చేసిద్ది అంతే. అంతేగాని మన ప్రాణం తీసిద్దని కాదు అక్కడ లెక్క. దేవునికి మనకున్న సంబంధం పోయింది అనుకోండి, ఆటోమేటిక్గా ఎండిపోతాం. ఎండిపోయిన తర్వాత ఏమైతే దాన్ని తీసుకెళ్ళి బయటపడేస్తాం, ఊడ్చి బయటపడేస్తారు. ఊడ్చి బయటపడిన తర్వాత ఎందుకు ఈ చెత్తని ఒక అగ్గిపొల గీసి తగలేస్తారు, నరకంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరం చాలా జాగ్రత్త. మనం క్రైస్తవులం, మన విశ్వాసులం. మరి మనకున్న లక్షణాలు తామర ఆకు గురించి మనం చక్కగా చెప్తున్నాం. తామరాకు మీద నీళ్లు నిలబడదు, అది తామరాకు అని అంటాం. మరి నేను క్రైస్తవురాడిని. మరి మనం ఎక్కడ నిలబడాలి? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునిలో ఉండాలి, వాక్యంలో ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. అందరిని నేను ప్రేమించాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, జనాలను ప్రేమించడం లేదంటే కుదరదు అని మనం ఈ లోకంలో జీవించాలి. అది ధర్మశాస్త్రానికి, ప్రవర్తనకి పునాది అయి ఉన్నది. అలాంటి పునాదిని మనం కలిగి ఉండాలి. ఆ పునాది మన జీవితంలో లేకపోతే దేవుడే మనకు ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అట్లా కాకుండా నేను దేవుని సన్నిధికి వస్తున్నానులే, ప్రార్థన చేస్తున్నానులే, పాటలు పాడుతున్నాలే, వాక్యం చదువుతున్నాలే, ఆరాధన చేస్తున్నాం, చూడండి లే 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 అని మనం లెగిసిపోతున్నాం, ఎక్కడికో పోతున్నాం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులు మనం విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు మనల్ని ఆయన సొత్తుగా మనల్ని చేసుకుని ఉన్నాడు. ఆయన ప్రజలం మనం. చూడండి, ఆయన కొన్న సంఘంలో మనం చేర్చబడి ఉన్నాం. కాబట్టి మనం పరీక్షించుకొని యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలు గుంపులు పొందాం. అందరూ తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని
మనం ముందుకు వెళ్ళిపోదాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయానికే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవును తండ్రి, మేము దౌర్భాగ్యులు తండ్రి. ఈ యొక్క లోకం అనే మురుగులో మేము నివసిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మమ్మల్ని విమోచించి మీ యొక్క రక్తాన్ని మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి తండ్రి, ఈ లోకంలో క్రైస్తవులుగానైనా విశ్వాసులుగా నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అంత భాగ్యాన్నినైనా ఎందుకు పనికిరాని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయితేనే తండ్రి, మీ యొక్క పాలన, మీ యొక్క వాక్యాన్ని మేమునైనా ఆ యొక్క పాలన మేము మా యొక్క జీవితంలో మేము తీసుకొని మీ యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవును తండ్రి, మా యొక్క సహోదరులు మేము ప్రేమించలాగినా తగిన సహాయం చేసేయండి. ఎవరైతేనైనా మనసులోనైనా అలాంటి విరోధ భావాన్ని కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరినైనా మీ సన్నిధిలో క్షమించమని అడిగి తండ్రి, వాళ్ళు క్షమాపణ కోరుకొని మీ యొక్క బలకు దగ్గరగా రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మేమందరం తండ్రి ఈ లోకంలో మేము జీవించుతున్నాం తండ్రి. ఈ లోకంలో వచ్చే శ్రమల్లోనైనా, ఈ లోకంలో వచ్చే అనారోగ్య పరిస్థితుల్లో నిలబడినైనా మాకు విశ్వాసం ద్వారా అనేకమైన గొప్ప క్రియలు మేము చూసేలాగిన మా యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవమని అడుగుతూ ఉన్నాం తండ్రి. అవును తండ్రి, యోబు గారినైనా తన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో తండ్రి, తన యొక్క లేమి స్థితిలో ఉన్నప్పుడు తండ్రి, మీ మీద ఆధారపడి రెండింతల ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడు. అదేవిధంగానైనా మేము కూడా మీ సన్నిధిలో నిలబడి రెండింతల ఆశీర్వాదాన్ని పొందులాగా తగిన సహాయం చేసి తండ్రి. మీ యొక్క కుమారుని యొక్క రక్తంలోను శరీరంలోను మేము పాలుగుంపులు పొందుతూ ఉండగా తండ్రి, మేమునైనా ఆత్మీయంగానైనా ఆత్మతో సత్యంతోనైనా ఆ యొక్క బలలో పాలుగుంపులు పొందులాగా తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి మళ్ళీ